పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అలచందల వడలు చూపించాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ అలచందలనే కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని కూడా అంటారు. అలచందలు అన్న బొబ్బర్లు అన్న ఒకటే. ఈ అలచందల్ని ముందు రోజు నానబెడితే మనకు పొద్దున్నే వడేస్తే ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. నీళ్ళు అసలు ఉండకూడదు. నానవేసిన అలచందలు, పచ్చిమిరపకాయలు, మన తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నానిన అలచందల్ని బాగా నీళ్లు ఓడాక మిక్సీలో వేసుకోవాలి. చాలా మెత్తగా వేసుకుంటే నూనె ఎక్కువ పీలుస్తుంది కాబట్టి పచ్చాగా వేసుకుంటే ఈ అలచంద వడలు చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువ రాయలసీమ వైపు బాగా చేస్తారు వీటిల్ని, ఈ అలచంద వడల్ని. ఎంతో రుచిగా ఉంటాయి, ఎంతో కమ్మగా ఉంటాయి అలచంద వడలు. ఈ మిక్సీ చేసుకున్న అలచందల పిండిలో 4 పచ్చిమిరపకాయల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా తరిగి వేసుకొని మనం ఇలా అలచంద వడలుగా ఇలా నొక్కుకుంటే బాగుంటుంది. కానీ వడలకి ఎప్పుడు మధ్యలో హోల్ పెట్టరు. గారెకైతే మధ్యలో హోల్ పెడతారు కానీ వడలకి పెట్టరు. చూడండి, బాగా నూనె కాగాక ఇలా మనము పొయ్యలిగించి బాణలు పెట్టి బాగా నూనె హీట్ ఎక్కాక ఇవి వడలుగా చేసి మనము కాల్చుకోవటమే అండి. ఎంతో రుచిగా ఉంటాయి. మా నాన్నకైతే మాత్రం చాలా ఇష్టమైన రుచికరమైన ఈ వడలు, అలచంద వడలు, పచ్చిశనగపప్పు వడలు చాలా ఇష్టము మా నాన్నకి. ఈ విధంగా నాన్నను గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలచంద వడలు అంటే చాలా ఇష్టము నాన్నకి. నాకు కూడా అలచంద వడలు అంటే చాలా ఇష్టము. వేశాను ఈరోజు అలచందలు. మనకు ఇక్కడ కృష్ణా జిల్లా వైపు అలచందలు మనకు అలచందలుగానే దొరుకుతాయి. రాయలసీమ వైపు అలచందలు బద్దపప్పులాగా దొరుకుతుంది అక్కడ. ఇంకా నేను ఇక్కడ అలచందలు ఇలాగే దొరికినాయి కాబట్టి అలాగే నానవేసి మిక్సీ పట్టుకొని ఇలా వడలు వేశాను. ఎంతో టేస్టీగా ఉంటాయి అలచంద వడలు. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని చేసుకొని రుచి చూడండి. ఎంతో టేస్టీ వడలు రెడీ అయినాయండి. చూడండి, చూడ్డానికే ఇంత బాగున్నాయంటే తింటే ఎంత రుచిగా ఉంటుందో మీరు ఒకసారి చేసి రుచి చూడండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.